హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 10 నిమిషాల్లో ఈ కేసరి చేసుకోవచ్చండి. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదం కింద కూడా పెట్టచ్చు. కొంతమంది సేమియా కేసరి ముద్దగా అయిపోతుంది అని కంప్లైంట్ చెప్తుంటారు. కొంతమంది ఏమో మరీ బిరుసెక్కిపోయింది అంటుంటారు. నేను చెప్పినట్టు ఈ రెసిపీ ఫాలో అయితే గనక చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ సేమియా కేసరి వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది వేడెక్కాక కొంచెంగా జీడిపప్పు, అలాగే కొంచెంగా చాప్ చేసుకున్న బాదాము ఆప్షనల్ అండి, వేసి వేయించుకున్నాక లాస్ట్లో ఎండు ద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అదే వేడికి ఎండు ద్రాక్ష కూడా వేగిపోతాయి. ఇలా వేగినవన్నీ తీసి పక్కకు పెట్టుకుని ఆ గీలోనే ఇంకొంచెం గీ వేసి ఇంకో 2 టేబుల్ స్పూన్స్, 1 కప్పు మామూలు ఉప్మా చేసుకునే వైట్ సేమియా ఉంటుంది కదా, నేను అదే తీసుకున్నాను. అది వేసి లో ఫ్లేమ్లో నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి. అంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా తిప్పుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం మీరు తిప్పటం ఆపద్దు. ఇంకా కలర్ వచ్చేసిందండి గోల్డెన్ బ్రౌన్, స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కకు పెట్టుకుందాము. మీరు తిప్పకపోతే కనుక కలర్ అనేది ఈవెన్గా రాదు. ఇదిగోండి, ఇలాగా అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు ప్లస్ 3/4 కప్పు వాటర్ సరిపోతాయి. కొంచెంగా కుంకుమ పువ్వు నానబెట్టుకుని ఈ వాటర్లో వేసుకుని మూత పెట్టి 1-2 నిమిషాలు బాయిల్ చేస్తే కనుక మనకి కుంకుమ పువ్వులోంచి కలర్ దిగుతుందండి ఇందులోకి. ఇలాగ 2 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం ఎల్లో ఇష్యూ వస్తుంది, లైట్ ఎల్లో ఇష్యూ. మీకు ఇంకా ఎల్లో కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయినాక అందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి వేసి బాగా సేమియా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. సేమియా మాత్రం మెత్తగా ఉడికిపోవాలి, లేకపోతే కనుక మనం షుగర్ వేసినాక బిరిసెక్కిపోతుంది, సేమియా టేస్ట్ బాగోదు. మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాము సేమియా ఉడికింది లేనిది అనేది. మధ్యలో మీరు ఇలాగా ఫింగర్తో కట్ చేస్తే కనుక కట్ అయిపోతే ఇది ఇంకా అవ్వలేదండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికిద్దాం మూత పెట్టి. మనకు అప్పుడు నీరు కూడా మొత్తం ఎగిరిపోతుంది. ఇదిగోండి, ఇది వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాం. మనం చేత్తో కట్ చేస్తే మెత్తగా కట్ అయిపోవాలి, అంటే ఉడికిపోయినట్టు. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ పోసి ఉడికించుకోండి. 3/4 కప్పు షుగర్ వేసుకుని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి, షుగర్ అంతా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెంగా ఇలాచీ పౌడర్ కూడా వేసి 1-2 నిమిషాలు తిప్పుకుంటే కనుక మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు ఇందాక వేయించుకున్న జీడిపప్పు, అలాగే బాదాము, ఎండు ద్రాక్ష కూడా వేసి 1 నిమిషం తిప్పితే కనుక మనకి దగ్గర పడిపోతుందండి. ఇలా కొంచెం సెమీ సాలిడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ స్టవ్ మీద గట్టి పడనివ్వకూడదు. ఇలాగ సెమీ సాలిడ్గా ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి 10-15 నిమిషాలు కనుక మీరు వదిలేస్తే ఆ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుని మనకి కేసరి 10 నిమిషాల తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను. ఇదిగోండి, 10-15 నిమిషాల తర్వాత కేసరి చూడండి ఎంతలా పొడి పొడిలాడుతూ వస్తుందో. మనం స్టవ్ మీదే కనుక మరీ గట్టి పండిస్తే అది బిరిసెక్కిపోయి టేస్ట్ బాగోదండి. ఇలాగా లైట్ సెమీ సాలిడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆరనిచ్చినాక మనకి పొడి పొడిగా వస్తుంది. మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ సేమియా కేసరి పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. చూసారా? ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, 10 నిమిషాల్లో అయిపోతుంది. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.